హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నూతన సంవత్సరం వచ్చేసింది. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాం. ప్రతి సంవత్సరం ముగింపునకు చేరుకున్నప్పుడు మన మనసులో ఒక రకమైన ఉత్సాహం, ఆనందం నిండి ఉంటుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రారంభం అంటే కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు, కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టడం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ రీతుల్లో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. మన భారతదేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం వారి వారి సాంప్రదాయాల ప్రకారం నూతన సంవత్సరాన్ని వేడుకగా జరుపుకుంటుంది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి కేకులు కోసుకొని సందడి చేస్తారు. ఇళ్లను శుభ్రం చేసుకొని అందంగా తీర్చిదిద్దుతారు. ధనవంతులు పేదలకు దాన ధర్మాలు చేస్తారు. పిల్లలు కొత్త బట్టలు ధరించి పండుగ సందడిలో మునిగి తేలుతారు. నూతన సంవత్సరం మనకు ఒక ఉత్తమమైన సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే గతంలో జరిగిన తప్పులను మర్చిపోయి కొత్తగా ప్రారంభించడం, కొత్త సంకల్పాలు చేసుకోవడం, వాటిని సాధించడానికి కృషి చేయడం. ఈ నూతన సంవత్సరం అందరికీ ఆనందం, శాంతి, సంతోషాలు నింపాలని కోరుకుందాం. ఉప్పొంగే ఉత్సాహంతో, అవధులు లేని ఆనందంతో, అంబరాన్నంటే వేడుకలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మన పాఠశాలలో కూడా చిన్నారులు ఎంతో అందంగా తరగతి గదులను అలంకరించుకొని కొత్త బట్టలు ధరించి ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకుంటూ చప్పట్లు చరిచారు. తరగతి గదుల వారీగా కేకులను కోసుకొని సంతోషాన్ని వెలిబుచ్చారు. ఫోటోలు దిగి ఆనందంలో మునిగి తేలారు. చిన్నారులు సంతోషంతో డ్యాన్సులు వేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని, చదువులో ఇంకా బాగా రాణించాలని, మీ లక్ష్యాలను, మీ ప్రణాళికలను చేరుకునేందుకు సాయశక్తుల కృషి చేయాలని, ఉన్నతంగా ఎదిగి మీ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.